కాశీ, రామేశ్వరం ఈ రెండు గొప్ప పుణ్యక్షేత్రాలుగా ప్రపంచంలో కీర్తింపబడతా ఉన్నాయి. ఆ రెండు మన గ్లోబ్ మీద ఏ లాంగిట్యూడ్లో ఉంటాయో మన ఓరుగల్లు ప్రాంతం కూడా అదే లాంగిట్యూడ్లో ఉంటుంది. దాని కారణంగానే ఈ ప్రాంతంలో ఒక అనంతమైనటువంటి ఒక శక్తి దాగి ఉన్నదని అనేక మంది సాధువులు సిద్ధగుట్టలో, భైరవగుట్టలో అనేక ప్రాంతాల్లో ఇక్కడ తపస్సు చేసిందని చెప్పి మనకు చరిత్ర చెప్తా ఉన్నది. దాని కారణంగానే కాకతీయులు కూడా ఓరుగల్లు ప్రాంతాన్ని తమ రాజధానిగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. అనేక దేవాలయాలు వెలిసినాయి. ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇది పేరు పొందింది. అటువంటి ఈ ఓరుగల్లు యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా కాకతీయుల కళా వైభవాన్ని చాటే విధంగా ఒక భక్తి భావనను ఓరుగల్లు ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో నెలకొల్పే విధంగా శివరాత్రి జాగరణ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక 4 ఏళ్ల క్రితము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అద్భుతమైనటువంటి ఒక స్పందన లభించింది. ఓరుగల్లులో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దగా ఎవరు రారు అన్నటువంటి వారే ఈరోజు ఓరుగల్లులో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా అద్భుతమైనటువంటి ఒక స్పందన చూస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మేము ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐగ్రవాచారి గ్రౌండ్లో మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే మన భద్రకాళి అమ్మవారి దేవాలయ ప్రధాన అర్చకులు మనందరికీ స్ఫూర్తిదాత అయినటువంటి మన శేషయ్య గారి హస్తాలతో మనము ఈ యొక్క ప్యాంప్లెట్ రిలీజ్ కార్యక్రమం చేసుకుంటాం. ఈసారి కూడా వారి ద్వారానే చేసుకుంటున్నాము. వారి యొక్క ఆశీస్సులతోని, అమ్మవారి యొక్క కృపతోని ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతూ వస్తున్నది. ఇందులో అనేక భక్తి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇమిడి ఉంటాయి. ఇది ఓరుగల్లుకు ఒక వన్నె తెచ్చినటువంటి ఒక కార్యక్రమం. మన దేశంలోనే 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా పేరు పొందినది. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద శివరాత్రి కార్యక్రమం. సుమారుగా 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి దానికి తగ్గట్టే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా మొదట మనకు శివపార్వతుల కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దాని తర్వాత గంగాధర శాస్త్రి గారు, వారు భగవద్గీత ఫౌండేషన్ నిర్వాహకులు, దాంతోపాటు ప్రముఖ ప్రవచనకర్త. వారు భగవద్గీతను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించి ఈరోజు హిందువులోనే కాకుండా ఇతర మతస్థుల్లో కూడా ఒక గొప్ప స్ఫూర్తిని నింపేటువంటి ఒక ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రవచనం ఉంటుంది. దాని తర్వాత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ గారు, వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది. వారు గతంలో ఇస్కాన్లో వారు స్వామీజీ ఉండే. దాని తర్వాత ఈరోజు ప్రపంచమంతా తిరుగుతూ మరి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వారు చాటేటువంటి ఒక ప్రయత్నం కూడా వారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మధ్యరాత్రి మనకు లింగోద్భవ సమయంలో సప్తహారతి కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఇటీవల కాలంలో గొప్ప సంకల్పం ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు, హనుమంతుడు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది అని ఒక గొప్ప సందేశాన్ని అందించినటువంటి హనుమాన్ మూవీ మొత్తం చిత్ర బృందం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నది. వందే మాతరం శ్రీనివాస్ గారు ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, గొప్ప గొప్ప జానపదాలను అందించి మన పల్లె మనసులను దోచుకున్నటువంటి ఒక గొప్ప సంగీత ప్రియుడు మన వందే మాతరం శ్రీనివాస్ గారు కూడా మన ఓరుగల్లు కేంద్రంగా మన వరంగల్ ప్రజలందరినీ కూడా అలరించనున్నారు. వారితో పాటు ప్రముఖ సంగీత దర్శకులు, ఎన్నో గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి పాటలను అందించినటువంటి చరణార్జున్ గారు కూడా పాల్గొనబోతా ఉన్నారు.
వారితో పాటు అనేక మంది సినీ కళాకారులు, జానపద కళాకారులు, శశిధర్ శర్మ గారు సంగీత విద్వాంసులు, తర్వాత సాకేత్ కొండమూరి వీరు మంచి గాయకులు, సత్యభామ స్వాతి, లక్ష్మి, అనితా యాదవ్ అనేక మంది గాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. వాటితో పాటు ఓరుగల్లులో ఉన్నటువంటి అనేక మంది ప్రతిభావంతులు, చిన్నారులు ఈ యొక్క వేదికను పంచుకొని తమ యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మన ఈ శివరాత్రి వేదికను ఉపయోగించుకొని ప్రదర్శనించినటువంటి వాళ్ళు ఇటీవల ఒక అమ్మాయి వారు రాష్ట్రపతి చేతుల మీదుగా వారు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మరొకరు ప్రధానమంత్రి చేతిగా కూడా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ వేదికను వినియోగించుకున్నటువంటి వాళ్ళు ఇంకా ముందు ముందు మంచిగా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక గొప్ప స్ఫూర్తిని నింపేటువంటి ఒక ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. దానికి మన ఓరుగల్లు ప్రజలందరూ కూడా సహకారం అందిస్తున్నారు. మీడియా కూడా మంచి కార్యక్రమం కాబట్టి, సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి రాత్రి అంతా కూడా చాలా ఛానల్స్ వాళ్ళు లైవ్ అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీడియా జర్నలిస్ట్ కూడా అక్కడ ఉండి మరి మధ్యరాత్రి 2 గంటలకు 3 గంటలకు కూడా దాన్ని లైవ్ తీసి ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కూడా వారు చేస్తున్నారు. ఇది అందరి కార్యక్రమం, దీనికి రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మేము ఫౌండేషన్గా మన వరంగల్ యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇట్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ వరంగల్. ఓరుగల్లుకే ఒక మంచి ఐడెంటిటీని తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ శివరాత్రి సందర్భంగా జాగరణకు ఒక మంచి వేదికగా వినియోగించుకోవాల్సిందిగా, ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ఆస్వాదించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి సంవత్సరంలానే విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మన జైపాల్ రెడ్డి గారు పెద్దలు వారి యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. వారు కూడా తమ వంతు సహకారాన్ని అందించి ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగే విధంగా ప్రతి సంవత్సరం కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వారు భాగస్వామిగా ఉంటారు. కాబట్టి మేము వరంగల్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కార్యక్రమాన్ని మరొకసారి దిగ్విజయం చేయాల్సిందిగా, అందరూ కూడా దీన్ని వినియోగించుకొని జాగరణకు దీన్ని ఒక వేదికగా వాడుకోవాల్సిందిగా, రాబోయేటువంటి సంవత్సరం కాలంకి కావాల్సినటువంటి ఒక స్ఫూర్తిని అందుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరు కూడా మేము అప్పీల్. సనాతన ధర్మంలో ముఖ్యమైన పండుగలు ఏవి అంటే మనకు ప్రధానంగా, అంటే మిగతావి కాదని కాదు, నహినిందా న్యాయంలో నహినిందా నిందితుం ప్రవృత్త నిందిత వితరస్తోతుం. శంకరుని వంటి దైవం లేదు, వంకాయ లాంటి కూర లేదు అంటే మిగతా కూరల్ని పనికిమాలినవి, మిగతా దేవుళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు అని కాదు, దాన్ని నహినిందా న్యాయం అంటారు. ప్రధానమైన పండుగలు మనకేమిటి అని అంటే శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, నవరాత్రి, శివరాత్రి, ఈ 4. రామో విగ్రహవాన్ ధర్మ. మనకు రాముడు ధర్మస్వరూపంగా మనకు శాస్త్రములు, రామాయణం చెప్పింది. కృష్ణుణ్ణి భగవంతుడుగా, శంకరుణ్ణి మహాదేవుడుగా, అట్లాగే జగదంబను మహాశక్తిగా శాస్త్రములు మనకు అందించాయి. ఈ 4 పండుగలలో పూజ, ఆరాధనతో పాటు జాగరణ కూడా చెప్పబడ్డది. కృష్ణ జన్మాష్టమి రాత్రంతా జాగరణ చేయాలి, దుర్గాష్టమి జాగరణ చేయాలి, మహాశివరాత్రి జాగరణ చేయాలి, శ్రీరామనవమి నాడు కూడా జాగరణ చేయాలి. ఈ 4 పూజ, భజన, జాగరణ ఇవన్నీ ఈ 4టికి ప్రధానంగా చెప్పబడ్డాయి. అట్లాంటిది గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఇండస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఈ ఒక వ్యవస్థను రూపొందించి ఈ మహాశివరాత్రి పేరు చెప్పి అందరూ జాగరణల పేరు చెప్పి సినిమాలలో పోవడం, అటు ఇటు తిరగడం కంటే ఒక మంచి ప్రాంగణంలో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ఎందుకంటే ఏది ధర్మ జాగరణ చేయాలి ప్రజల్లో, ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అని కదా. కాబట్టి
ఒక ధర్మ ప్రబోధాన్ని మనం అందించే విధంగా చేయాలి అన్న భావనతో మేధావులందరినీ, గొప్ప గొప్ప వాళ్ళందరినీ, మంచి ప్రవచనకర్తలందరినీ గత సంవత్సరం గరికపాటి నరసింహారావు గారు, అట్లాగే పెద్ద పెద్ద వాళ్ళని ఎంతోమందిని, ఈ సంవత్సరం గంగాధర శాస్త్రి గారు ఏమిటి, ఆయన రాఘవదాస్ గారు, రాధా మనోహర్ దాస్ గారు ఏమిటి, వీళ్ళంతా ధర్మ జాగరణ కోసం, ధర్మ ప్రబోధం కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు. వాళ్ళందరినీ వరంగల్కు పిలిపించి శివరాత్రి నాడు ఈ కార్యక్రమంలో వీలైనంత మంది, ఎక్కువ మంది ఈ ధర్మ ప్రబోధాన్ని, ఈ ధర్మ జాగరణను ఆస్వాదించే విధంగా రూపకల్పన చేయడం ఇది ముదావహం. రాకేష్ రెడ్డి గారి కృషికి అభినందనలు తెలుపుతూ మనం ప్రజలంతా కూడా దీంట్లో పాల్గొనాలి. ఎందుకు అనంటే ఎక్కడెక్కడో మనం అంతా ఒక్క దగ్గరే కాంగ్రిగేట్ అయ్యి పెద్ద విశాలమైన ప్రాంగణం కాబట్టి ఈ ప్రాంగణంలో అత్యద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక దిక్కు పూజ, ఒక దిక్కు కళ్యాణం, ఇంకో దిక్కు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం ఏమిటి, నృత్యం ఏమిటి. ఎందుకంటే ఆగమం అంటేనే సంగీతం, నృత్యం, సాహిత్యం, వేదం, పురాణాలు అన్నిటి యొక్క సమ్మిళితమైన ప్రక్రియ అది ఆగమం. కాబట్టి ఆగమోక్తమైన విధానంలో పరమ పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఇది కేవలం ప్రజలందరికీ ఆ మహాశివరాత్రి యొక్క తాత్పర్యాన్ని అందజేయడం కోసం, మహాశివరాత్రి యొక్క మహాత్మ్యాన్ని అందరూ ఆస్వాదించే విధంగా సమయాన్ని నష్టపరచకుండా సమయాన్ని, ఆ పర్వదినాన్ని సద్వినియోగం చేసుకుంటూ తాను తరిస్తూ 10 మందిని తరింపజేయాలి అన్న సత్సంకల్పంతో ఈ ఇండస్ ఫౌండేషన్ వారు రూపకల్పన చేసిన కార్యక్రమాన్ని కాబట్టి దీన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మహాదేవ్. ధన్యవాదాలు.